హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు సంపంగిల కలెక్షన్ గురించి తెలుసుకుందామండి. మన గార్డెన్లో ఎప్పుడు మంచి ఫ్రాగ్రెన్స్తో ఉండాలి అంటే కనుక సంపంగి ప్లాంట్ ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ఇవి ఇప్పుడు మనకి పాట్లో పెంచుకోవడానికి సులువుగా మొక్కలైతే అవైలబుల్గా ఉంటున్నాయి. ఇప్పుడైతే సంపంగి వెరైటీస్లో అన్ని రకాలు మన నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ సంపంగి రకాల్లో సంవత్సరం అంతా పూసే ఒక మంచి రకం ఉందండి, అదే ఆకు సంపంగి. దీన్ని కొన్ని ప్లేసెస్లో మసాలా సంపంగి అని కూడా పిలుస్తారండి. చూడండి, మొక్కకి గుత్తులు గుత్తులుగా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ప్రతి చిగురు దగ్గర ఇలానే మొగ్గలు పొడిచి చక్కగా ఫ్లవరింగ్ వస్తుందండి. ఫస్ట్ ఇది గ్రీన్ కలర్లో ఉంటుందండి, తర్వాత ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయండి. చూడండి, ఇలా ఉంటాయి ఫ్లవర్స్. డైలీ యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సంపంగి వెరైటీస్లోని ఇది ఒక మంచి రకం అండి. దీనికి కనీసం 6 hours సన్లైట్ అయితే ఉండాలండి. దీనికి మట్టి ఆరుదలను బట్టి చూసుకొని వాటరింగ్ చేసుకోవాలండి. ఇక ప్రూనింగ్ విషయానికి వస్తే పాడైపోయిన పువ్వులు, కొమ్మలు, ఆకులు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలండి. ఈ ఫ్లవర్స్ ప్లాంట్కి వదిలేస్తే 5 to 6 days ఇలానే ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రకంగా చేయడం వల్ల మొక్క బుషీగా తయారయ్యి ఫ్లవర్స్ మంచి సైజులో పూస్తాయండి. ప్లాంట్ అయితే ఇప్పుడు ఈ సైజులో అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.